పనుల్ని మననం చేసుకుంటే ఈ రోజున మనం కొంతైనా సరే ఆ దైవ కార్యాల పట్ల, ధర్మ కార్యాల పట్ల, దాన కార్యాల పట్ల, అన్నదానం పట్ల, ఇంకో కార్యం పట్ల మనకు మనస్సు అనేది ఉత్సాహంతో ఉండడానికి మన పూర్వీకుల యొక్క ప్రేరణ చాలా అవసరం. అందుకని అంశుమంతుడు దిలీపుడు వదిలిన పనిని నేనెందుకు చేయాలనుకోలేదు భగీరథుడు. ఇప్పుడు భగీరథుడికి ఎంత విసుగు రావాలి? అది అన్న 10 సంవత్సరాల కార్యం కాదండి, 20 సంవత్సరాల కార్యం కాదు, తరాలు వెళ్ళిపోయాయి, గంగ భూలోకానికి రాలేదు. అటువంటి పని నేను ఎందుకు చేయాలనుకోలేదు భగీరథుడు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, పెద్దలు ఒక పనిని మొదలుపెట్టి మధ్యలో వదిలేసి మళ్ళీ ఇంకొకళ్ళు ఆ పనిని ప్రారంభించి దానికోసం ఏ ప్రయాసలు పడి 3వ తరానికి కూడా అందించారంటే వాళ్ళ ఫలితము మీకు వెన్నుదన్నుగా నిలిచి 3వ తరంలో మీ పని సఫలం కావడానికి పూర్వీకుల యొక్క తపస్సు మీకు కారణమవుతుంది. వాడెవడో 100 దెబ్బలు కొడితే రాయి పగులుతే 99 కట్టి వదిలేశాడట. ఇంకోటి ఎవడో అదృష్టవంతుడు వచ్చాడు, ఒక దెబ్బ కొట్టాడు, వాడి పని అయిపోయింది. ఇప్పుడు 99 కొట్టి ఒకటి కొట్టలేని వాడిని ఏమనాలి? దురదృష్టవంతుడు అనాలి. 99 కొట్టాడు, ఆయన పగిలేది కాదని రాయనుకున్నాడు, సిద్ధక్కడ పడేసి వెళ్ళిపోయాడు. ఎవరో అదృష్టవంతుడు దాని వాడు వచ్చాడు, ఆ ఫలితం అనుభవించవలసిన వాడు వచ్చాడు. ప్రయత్నం చేద్దాం, శుద్ధుండి రాయింది కదా ఒక దెబ్బ కొట్టాడు, అది పగిలిపోయింది. ఇప్పుడు పని సఫలమైంది అంటే ఇప్పుడు 99 కొట్టిన వాడు ఏమనాలి? వాడు దురదృష్టవంతుడు అనాలి. 100వది ఆ ఒక్క దెబ్బ కొట్టిన వాడిని ఏమనాలి? వాడికి అదృష్టం, వాడి పుణ్యం పండి ఆ 99 ఎవడో కొడితే ఈ 100వది వీడు ఒక్కడో కొట్టి ఫలితం అనుభవించవలసినటువంటి ఆ స్థానం అతనికి కలిగింది కనుక అది పూర్వీకులు చేసిన పుణ్యానుకూలంగానే వస్తుందండి. వాడు పుణ్యం చేస్తే ఆ పుణ్యం మనకు తోడై మనం చేసే ప్రతి పనిలో జయమిస్తుంది అన్నమాట. అలాగా ఏమాత్రము ఆయనలో స్వార్థం లేకుండా నాకేంటి ప్రయోజనం అని అనుకోకుండా ఇంతమంది వదిలేసినా నేను ఎందుకు చేయాలనేటువంటి అశ్రద్ధ వహించకుండా పూర్వీకుల మీద విశ్వాసంతో కార్యం చేయడం అనేది భగీరథుడు యొక్క గొప్పదనం. మరి ఎంత ప్రయాణం చేస్తున్నాడు భగీరథుడు అంటే గంగ అంత తరంగాలతో ముందొస్తుంటే గంగకు దారి చూపించేవాడేనండి భగీరథుడు. లోకంలో వరదలలో నిలబడి వరదలకు ఎదురుగా వెళ్ళి వరదలలో ప్రాణం నిలుపుకోవడం అంటే చాలా కష్టం. మనకు ఒకసారి వ్యాస నది అని ఒకటి ప్రవహించిందండి. బదరికాశ్రమానికి కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు వ్యాస నది అంటాం మనం. వ్యాస నది అంటారు, వాడు వ్యాస అంటారు. అక్కడ చూడండి ఒక సంఘటన జరిగింది. ఎవరో పిక్నిక్ వెళ్ళిన కొంతమంది పిల్లలు ఆ రాళ్ళ మీద నిలబడి ఫోటోలు తీసుకుంటున్నారు. గంగ వేగంగా వచ్చేది, ఆ వేగాన్ని వీళ్ళు గుర్తించలేకపోయారు. వీళ్ళు అనుకుంటున్నారు ఇంత చిన్నగా ప్రవహిస్తుంది కదా గంగ, ఆ గంగ ఎప్పుడు వచ్చాను, మా జీవితాలు మేము ఈ లోపల ఫోటో తీసుకొని వెళ్ళిపోతాం కదా అనుకుని నిలబడ్డారు. ఎక్కడి నుంచి వచ్చిందో వరద అలా ఉత్తమ తరంగాలతో వచ్చి ఆ తీసేవాడు మొత్తంతో సహా వెదగొట్టుకుపోయింది. కలుగుతో పాటుతో వెళ్ళిపోయినాయి ప్రాణాలు. అంటే ఆ వేగం ఎంత మనం ఊహించేంతడానికి వీలుగా ఉంటుందా అంటే అలా ఉండదు. అలాంటిది గంగమ్మ వేగానికి ముందు దారి చూపిస్తున్నాడంటే భగీరథుడు ఎంత వేగంగా భగీరథుడు ముందు కదులుతున్నాడు. అలా కదులుతున్న భగీరథుడికి కొంత దూరం వెళ్ళగానే గంగమ్మ సపడలు ఆగిపోయాయి. ఏమిటా గంగమ్మ రావడం లేదా అని వెనక తిరిగి చూస్తే జహ్ను మహాముని ఆశ్రమ ప్రాంతాన్ని ముంచెత్తడంతో కోపించినటువంటి జహ్ను మహాముని వారు గంగని అవసరం పట్టేశాడు, త్రాగేశాడు. ఇప్పుడు చూడండి విఘ్నాలు ఎలా వస్తాయంటే పని అయిపోయింది అనుకున్నప్పుడు కూడా ఏదో ఒక రూపంలో వస్తుందండి విఘ్నం. ఇక్కడ ఏం లేదు, అంతా అయిపోయింది, పార్టీకి ఏర్పాటు చేసుకోవచ్చు అని అనుకున్నంతలో ఉపద్రవం భగవంతుడు ఏ విధంగా ఇస్తాడో తెలియదు. ఇక అనుకున్నాడు నా పని అయిపోయింది, ఇంకేముంది మొత్తం అంతా మా పూర్వీకులు తరించిపోతారు అనుకున్నాడు. ఇక క్లైమాక్స్కి వచ్చేసింది ఇంకా చెప్పాల్సిందే. అప్పుడు ఇచ్చాడండి భగవంతుడు గొప్ప ట్విస్ట్. జహ్ను మహాముని అవకాశం పట్టేశాడు గంగని. అంటే అక్కడ అర్థం ఏమిటండి? గంగ సూక్ష్మత్వాన్ని కనుగొన్నాడు ఆయన. ఇప్పుడు ఇంత మర్రి చెట్టు ఎంత విత్తనంలో నుంచి వస్తుందండి? చిన్న విత్తనంలో నుంచి మర్రి చెట్టు వస్తుంది. ఇప్పుడు మీ ఇంత మర్రి విత్తనంలో నుంచి ఇంత పెద్ద చెట్టు వచ్చింది కదా అని దాన్ని మీరు పగలు రాత్రి కూర్చొని ఒక గుండ్రా పెట్టి కొట్టండి, చెట్టు బయటకు వస్తుంది అని చూద్దాం, వస్తుందా? మరి ఇంతలో నుంచి ఇంత పెద్దది వచ్చిందా రాలేదంటే వచ్చింది. మరి నాకు కనబడలే అని మనం అంటే అప్పుడు దానికి సమాధానం ఏమొస్తుంది? అయినా అది కాలంలో వస్తుందే కానీ నువ్వు కావాలనుకుంటే రాదు. అది కాలంలో వస్తుంది, దాన్ని విత్తాలి, దాన్ని సంరక్షణ చేయాలి, అప్పుడు ఇంతలో నుంచి అంత వస్తుంది. అలాగే ఏమండి భగీరథుడికి కలిగింది గంగమ్మ యొక్క అనుగ్రహం. 7 పూళ్ళు నేను పూజ చేస్తున్నా, నాకు ఎందుకు రాలేదండి అన్నది అనుగ్రహం అంటే అది ఒక్కనాడితో అయ్యేది కాదు, అక్కడ ఒక్కనాడితో అయిపోయేటువంటిది కాదు. అక్కడ ఏమండి కోతులట ఈ మామిడి తోపుల్లో పోయి యజమానుల చేత అన్నం తింటున్నాయి. ఈ కోతుల నాయకుడు ఒకడు అన్నాడట, ఎందుకు మనకు వచ్చిన కర్మ, మనకి ఎంత చరిత్ర ఉంది, రామాయణంలో భారతి కట్టిన చరిత్ర మనదేను, అంత చరిత్ర కలిగిన మనం వాడి తోటలోకి వెళ్ళి వాడి చేత తింటాం, ఇది ఎక్కడి కర్మ, మనమే ఒక తోట వేసుకుంటే పోతే
ఇవన్నీ పనికిరాని విత్తనాలు, మనకి ఎవరో గొప్ప మొసగాడు అట్టగట్టాడు విత్తనాన్ని, ఇవి ఫలించేవి కావు, ఇవి తీసి పారేయండి అన్నాడు. ఎవరి విత్తనం వేసి ఎన్నాళ్ళు అవుతుంది, అది మొక్క కావాలా, పశువుల నుంచి రక్షణ కావాలా, క్రిమికీటకాల నుంచి అది కాస్త తట్టుకోవాలా, ఇంకా పూత రావాలా, పూతలో రాలిపోయేటువంటి విధానంలో కొన్ని వెళ్ళిపోతాయా, పిందెలు రావాలా, పిందెలు వస్తే అవి నిలబడతాయా, గాలికి ధూళికి కొన్ని పడిపోతాయి కదా, ఎప్పుడో దాని పంట పండి వీటన్నింటినీ తట్టుకొని ఒక చిన్న ఇంత మూలన్నటువంటి దానికి వేలాడబడుతూ ఎవరికంట పడకుండా ఫలసాయం మంది పండితే అప్పుడు ఈ వినియోగదారుడికి ఆనందాన్ని కలిగింపజేస్తుంది. అంతేగాని వేసిన వెంటనే ఫలితం వచ్చేస్తుందా? భగీరథుడు అనుకున్నాడు ఇంకొద్ది సేపట్లో ఫలితం వస్తుంది అనుకుంటే ఇది ఎక్కడ ఉపద్రవం అనుకున్నాడు. వెంటనే జగుడు మహాముడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు, స్వామి ఇంత శ్రమపడి నేను పూర్వగారికి గగన్ తెస్తే మీ వల్ల ఆవిడ ప్రాశించబడితే మరి ఎలాగ స్వామి అని వేడుకుంటే నోటి నుంచి త్రాగిన గంగను మళ్ళా నోటి నుంచి నేను వదిలి ఎగిరి చేయలేదయా, నా శృతం నా చెవిలో నుంచి గంగను వదిలేస్తానని అలా చెవిలో నుంచి గంగను వదిలితే అలా ప్రవహింపబడినటువంటి గంగ పూర్వీకుల యొక్క దేహాల మీదుగా ప్రవహిస్తే ఆ 60,000 మంది పితృదేవతలందరూ కలిసి దివ్యమైన దేహాలతో దివ్యమైన శరీరాలతో అప్పటిదాకా అనుభవించినటువంటి నరకయాతన తొలగించుకుని వాయు శరీరాన్ని వదిలేసి దివ్యమైన తేజోకాంతులతో దేవలోకంలో వాడు విహరించేటువంటి దేహాన్ని కలిగి సూక్ష్మంగా ఉండేటువంటి తేజో శరీరాలతో వాడు దేవలోకానికి చేరడాన్ని భగీరథుడు చూశాడు అని మనకు వాల్మీకి రామాయణం చెప్తున్నారు. అంటే పితృదేవతల యొక్క ఎంత గొప్పది అనేటువంటి విషయం మనకి భాగీరథుడు తెలియజేస్తున్నాడు. అప్పుడు అమ్మ చెప్పింది, నాయన ఇదిగో నీ వలన కదా పరమేశ్వరుడి యొక్క శిరస్సును నేను అలంకరింపబడ్డాను, నీ వల్ల కదా పరమ మహాత్ముడైనటువంటి ఆ జగుడు మహాముని చేత త్రాగబడ్డాను, అందువల్ల నేను ఆ గంగని భాగీరథి అని నీ పేరుతో జాహ్నవి అని ఆ మహానుభావుడు ఏ మహానుభావుడైతే త్రాగినను చెబుతారా చేశాడో ఆ మహానుభావుడు జగుడు మహాముని పేరుతోటి నేను జాహ్నవి అని పిలువబడతాను అని ఈ విధంగా అమ్మవారు ఏది అక్కడ ఉండేటువంటి ఆ గంగావతరణ ఘట్టాన్ని రామచంద్రమూర్తికి చెప్తూ, రామచంద్ర కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఒక పట్టుదల మీద నిలబడడం అనేది మీ వంశ లక్షణం అని ఆయనకు దాని ద్వారా అర్థమయ్యేలాగా చెప్పాడన్నమాట. సగరుడి కథ మనకి రామాయణాంతర్గతమైనటువంటి విషయంలో వచ్చేది. రాముడి యొక్క పూర్వీకులు చేసినటువంటి కథలలో ఆయన లీలలు వారు ఉన్నటువంటి జీవితాల్లో అది ఒక ఘట్టం అన్నమాట. అలాంటి ఘట్టాలన్నీ దాటుకుంటూ విశ్వామిత్రులు వారు చెప్తున్నారంటే ఇక్కడ అర్థమేమిటి, రామచంద్ర మానవుడికి ఉపద్రవాలు వస్తాయి సుమా, ఇలా వచ్చేటువంటి ఉపద్రవాన్ని సైతం తట్టుకొని నిలబడగలిగినప్పుడే ముందుకు వెళ్ళగలుగుతాం. ఇవన్నీ అయిన తరువాత జరిగేది కళ్యాణం. ఏమంటే ముందు జ్ఞానం రావాలి, తర్వాత కళ్యాణం జరగాలి. లోకంలో మనకు వచ్చేటువంటి ఒక మాట ఏంటంటే వీడికి పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుంది అంటారే కానీ పెళ్లి వల్ల రెట్టింపు పిచ్చి అయ్యేవాడు కోడి ముందు ఉంటారు. ఇంకా అప్పుడేమైనా బాబోయ్ పెళ్లి కాకుండా మాట కావాలో అయిన తర్వాత ఉన్నది కాస్త పోయింది అంటుంటారు లోకంలో. అంటే కళ్యాణం ఎప్పుడు జరగాలి అంటే జ్ఞానం కలిగితేనే నిజమైన కళ్యాణం. జ్ఞానాలేమో కైవల్యం, జ్ఞానమే కళ్యాణం. అందుకని మనకి ఇవన్నీ కథలు విశ్వామిత్రుడు వినిపించాడండి. అయితే ఎవరు? విశ్వమునకు మిత్రుడు, ఆయన స్నేహితుడు. అంటే అటువంటి లక్షణం కలిగిన వారు విశ్వామిత్రుడు ఎవరంటే గురుదేవుడే. విశ్వానికి మిత్రుడు, విశ్వానికి మంచి చేయాలని చూసేవాడు గురుదేవుడే. అటువంటి గురుదేవుడి యొక్క అనుగ్రహంతో సీతారాముల కళ్యాణం జరుగుతోంది. అక్కడ ఎక్కడ? మిథిలానగరంలో జరుగుతోంది. ఆ సమయానికి వివాహ కంకణం కూడా విసర్జించకుండానే అక్కడికి పరశురాముడు వారు వస్తారు. మనకు బాలకాండ చివరిలో పరశురాముడితో అక్కడ చివరికి కథ సమాప్తికి వచ్చే సమయానికి ఆయన వచ్చేస్తాడు. ఎందుకని? పూర్వం విశ్వకర్మ రాక్షసుల యొక్క నాశనం నిమిత్తం 2 బిల్లులు సృష్టించాడు. వాటిలో త్రిపురాసుర సంహారం కోసం ఉపయోగింపబడినటువంటి ధనస్సు శివుడు ఉపయోగించాడు. ఎక్కడైనా పరమశివుడు ధనస్సుతో కనపడలేడు, ఆయన త్రిశూలంతో కనపడతాడు. కానీ నమోస్తు వస్తు ధర్మని మనకి నమకచమక మంత్రాల్లో అతడు ధనస్సు కలిగిన వాడు అని ఒక మంత్రం వస్తుంది. అక్కడ ఆ ధనస్సు అనేటువంటిది ఏమిటిట? త్రిపురాసుల సంహారం కోసం పరమాత్మ ఉపయోగించాడు. ఆ ధనస్సుని విశ్వకర్మ అనేటువంటి ఆయన తయారు చేశాడు. ఇక రెండవది వైష్ణవ ధనస్సు. అది ప్రస్తుతం పరశురాముల వారి దగ్గర ఉంటుందన్నమాట. ఆ ధనస్సు ఎప్పుడైతే శివధనుర్భంగం జరిగిందని విన్నాడో, ఇక్కడ శివధనుర్భంగం కూడా చాలా గొప్ప విశేషమైనటువంటి కథ. ఎందుకంటే ఆ శివధనస్సు చిన్నప్పుడే సీతమ్మ తల్లి ఆడుకుంటూ ఒక బంతి అలా క్రిందికి వెళ్ళినప్పుడు బంతిని తీసే ప్రధాన దృష్టితో అప్రధానంగా ఎదురుగా పైన ఉన్నటువంటి శివధనస్సుని అవలీలంగా ఎడమ చేత్తో ఇలా నెట్టేసినప్పుడు దాన్ని గమనించినటువంటి జనక
సీతారాములో ఎవరు గొప్ప అని అడిగితే ఇదేంటండి ఇలా అంటారంటే అదంతే ఆంజనేయ స్వామి వారందరి వారు చెప్పారు. నాకు రాముడి సంగతి పూర్ణంగా తెలుసు, సీతమ్మ తల్లి సంగతి ఇప్పుడే చూస్తున్నాను, కానీ సీతారాములో ఎవరు గొప్ప అని నన్ను అడిగితే మాత్రం మా అమ్మ గొప్ప అంటారు అన్నాడండి. ఎవరు? ఆంజనేయ స్వామి. ఇక్కడ ప్రధాన దృష్టి అప్రధాన దృష్టి అని రెండు ఉన్నాయి. ప్రధాన దృష్టి అంటే అర్థం ఏంటంటే రాముడిది ప్రధాన దృష్టి అంటే ఒకే బిందు మీద దృష్టిని కేంద్రీకరించి దాన్ని ఇలా ఎక్కువ పెట్టడానికి తన బలానంతా వినియోగించి స్వామివారి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటంటే శివధనుస్సుని ఎత్తడం. ఇంకోటి ఏమిటంటే విల్లు ఎక్కువ పెట్టమన్నాడు కానీ విరగొట్టమలేదు. ధనస్సులోకి విల్లు ఎక్కువ పెడితే చాలన్నాడు ఎవరు జనక మహారాజు, విరగొట్టమని చెప్పలేదు ఆయన. కానీ ఇక్కడ సీతమ్మ తల్లిది ప్రధాన దృష్టి బంతి. ఆ బంతిని తీసుకోవడానికి వెళ్ళిందా అంతేగాని అక్కడ ఏదో శివధనుస్సు ఉంటుంది ఇలా తొయ్యాలని వెళ్ళలేదమ్మా. అలా వెళ్ళినటువంటి ఆవిడ బంతి దాని క్రిందికి పోతే బంతి మీద ప్రధాన దృష్టి పెట్టి అప్రధాన దృష్టిగా దాని శివధనుస్సుని ఇలా తోసేసింది. మరి శివధనుస్సు సామాన్యమైనదండి. 5,000 మంది సభాభవనంలోకి తీసుకొస్తే తప్ప రానటువంటి శివధనస్సుని అమ్మ ఎడమ చేత్తో తోసింది అంటే అమ్మకున్న బలం ఎంత గొప్పది. అసందేశాత్తు రామస్య తపసంచాపాలనాత్ నత్వా పూర్వి దశగ్రీవ భస్మ భస్మాధేయస. సుందరకాండలో రావణాసురుడితో సీతమ్మ తల్లి మాట్లాడిన మాట మనకి ఆ వాల్మీకి మహర్షులు వారు చెప్తున్నారు. ఏమన్నది సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నటువంటి రావణాసురుడితో, ఒరే రావణ, నా రాముడి వైభవాన్ని తక్కువగా అంచనా వేసి ఆయన పరాక్రమాన్ని తక్కువగా చూస్తూ ఆయన ఏదో గొప్ప అపరాధం చేస్తేనే తండ్రి చేత దండింపబడి దండకారణ్యానికి పంపబడ్డాడని తండ్రి ఏదో నేరం చేస్తే కొడుకుని అరణ్యానికి పంపించినట్టుగా మాట్లాడుతున్నావే కానీ రాముడి యొక్క సత్యవా పరిపాలనను గుర్తించలేకపోతున్నావు. నా రాముడి బలం ఎంత గొప్పదో నేను చెప్తాను. నా రాముడు మాట ఇవ్వడం లేదని నేను అలా కదలకుండా నీ ఎదురుగా కూర్చున్నానే తప్ప నా రాముడు ఒక్క మాట అంటే నిన్ను తగలెట్టడానికి నా తపస్సు చాలు, ఒక్క మాట చేత నీ లంక నువ్వు ఇద్దరు నాశనం అవుతారని చెప్పిందండి సీతమ్మ తల్లి. అది రామాయణంలో సుందరకాండలో ఉంది. అమ్మ మాట గొప్పదా, రామ బాణం గొప్పదా అంటే రామ బాణం కంటే సీత వాక్కు గొప్పది. ఎందుకని రాముడు అంత యుద్ధ రంగంలో కూడా చతికిలబడ్డ రోజు ఉంటుంది. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రత్తో దృష్టా యుద్ధాయ సముపస్థితం దైవతైచ సమాగమ్య దృష్టమభ్యాగతూరణం పాగమ్య పవిత్రామానకస్యో భగవానుషి రామ రామ మహాబాహో సుమగుహ్యం సనాతనం ఏన సర్వాన్ విపత్స సమరే విజయిష్యసి. ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం ఎక్కడ వచ్చిందండి? సాక్షాత్తు అగస్త్యుల వారు. అంటే అగస్త్యుల వారి ప్రస్తావన రామాయణంలో మనకి 2 మార్లు కనబడుతోంది. వాతాపి ఎవరుడనేటువంటి వాడిని వాడు రాక్షసుడు పొట్టేలుగా మారి ఒక బ్రాహ్మణుడిగా ఉన్నటువంటి ఆయన భోజనం వడ్డించే ముందర వాతాపి అనేటువంటి వాడు ఒక మేకగా మారి వాడు అలా జీర్ణంగా అయిపోయిన తర్వాత ఈ ఎవరుడనే వాడు పిలిచేవాడు, ఒరే వాతాపి రారా బయటికి అనేవాడు. వాడేమో కొమ్ముతోటి ఆ తెల్లవాడి పొట్టలు చించుకొని బయటకు వచ్చేవాడు. అప్పుడు ఈ చచ్చిపోయిన వాడిని వీళ్ళిద్దరూ కలిసి తినేవాడు. ఇది వాడు పట్టేటువంటి పన్నాడు. అలాంటి వాడని అగస్త్యుల వారు ఒక రోజున భక్తగా వచ్చి వాతాపి వడ్డించబడితే వాడు శుభ్రంగా తిన్న తరువాత ఇల్లు బయట పిలుస్తున్నాడు, ఒరే వాతాపి రారా రారా అంటే ఈయన ఇంకెక్కడ వాళ్ళు మొత్తం చేరమైపోయాడు అన్నాడు అగస్త్యుల వారు. అగస్త్యుడు అంటే సామాన్యుడు ఏంటంటే సముద్రాన్ని ఉపవాసం పట్టిన మహానుభావుడు, వింధ్య పర్వతం ఎత్తు తగ్గించినటువంటి మహానుభావుడు, రామచంద్రమూర్తి అంతటి వాడికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసినంతటి మహానుభావుడు. అంతటి మహానుభావుడు ఇచ్చినటువంటి కత్తి ద్వారానే శూర్పణకు ముక్కు చెవులు కోయబడతాయి రామాయణంలో. అంటే మంత్రపోతం ద్వారా ఒక అస్త్రానికి శక్తినిచ్చి దైవానికి కూడా తన సహాయాన్ని అందించేంతటి గొప్ప తపశక్తి కలిగిన వాడు అగస్త్య మహర్షి. ఎందుకంటే దైవానికి అర్పిస్తారండి తపస్సుని. అహల్య మొట్టమొదటిసారి రాముడికి తపస్సును అందిస్తుందండి. ఏ రూపంలో అందిస్తుంది? ఫలాన్ని ఇస్తుందండి తీసుకొచ్చి అహల్యమాత. ఇలా ఫలాన్ని ఇవ్వగానే రామచంద్రమూర్తి స్వీకరిస్తాడు ఆయన. అంటే ఏ ఫలాన్ని అక్కడ స్వీకరించాడు ఆయన? తపస్సు అనేటువంటి ఫలాన్ని స్వీకరిస్తాడు రామచంద్రమూర్తి. అంటే భగవంతుని దేని ద్వారా త్వరగా పొందడానికి వీలవుతుందంటే తపస్సు ద్వారా పొందడానికి వీలవుతుంది. అటువంటి ఆ తపస్సు చేత ఆవిడ ఒక మాట అన్నది, తపస్సోచ్చాపాలన. ఆ తపస్సు చేత నేను భస్మం చేస్తాను రావణ అని అంటుందన్నమాట. అలాంటి అమ్మ వివాహ సమయంలో రామచంద్రమూర్తుల వారు చక్కగా వివాహం జరిగిపోయిన తర్వాత నిన్ను పట్టుకొచ్చేస్తాడు. ఎవరు? పరశురాముడు పట్టుకొచ్చి అంటాడు, రామ శివధను భంగం జరిగిన మాట విన్నాను, నువ్వు అందరి పరాక్రమవంతులు కనుక అయినట్లయితే
ఎంతవరకైతే కార్యాన్ని కొనసాగించడానికి భూలోకంలో ఉండి దుర్మార్గమైన పనులు చేస్తున్నటువంటి ఈ రాజులనేటువంటి వాళ్ళలో ప్రబలినటువంటి అకృత్యాలు కట్టుకట్ట వేయడానికి గడ్డగొడ్డలు పట్టుకొని 21 మార్లు తన తల్లి గుండెలు బాదుకుంటూ ఏడ్చినటువంటి దానికోసం అన్ని మార్లు క్షత్రియుల మీద దండించి మహానుభావుడు పరశురాముడు క్షత్రియ కట్టకం లేకుండా రాజ్యాన్ని సుసంపన్నం చేశాడు. చిట్ట చివరికి కశ్యపుడు అనేటువంటి బ్రాహ్మణుడికి దానం ఇచ్చి తపస్సు వెళ్ళిపోయాడే పరశురాముడు వారు ఆయన చరిత్రలో. అలాంటి మహానుభావుడి ఇక్కడికి రాగానే దశరథుడు గడగడలాడాడు. జనకుడు ఆయన తెలిసినాక ఆయన కావడం చేత ఆయనలో ఏమాత్రం చలనం లేదు. అమ్మ కూడా ధీరోధాత్రంలాగా నిలబడిందాడు. ఇంత విషయంలో వాల్మీకి ఒక మాట చెప్తాడండి. అందరి హృదయాలు కల్లోల పడ్డాయేమో కానీ సీత మాత్రం గగనం వైపు చూసిందంటే. ఏమిటంటే గగనం వైపు చూడడానికి కారణం అంటే ఏదైనా ఉపద్రవానికి సంబంధించిన విషయాల ముందు ఆకాశంలో కనబడతాయని. దశరథుడు కూడా ఇదే చెప్తాడు రామాయణంలో. విశాఖ నక్షత్రం పొగమంచుతో కప్పబడి ఉంటుంది, నాకెందుకో ధూమ్రరేఖలు ఆవరించినట్టుగా ఆకాశం అంతా మేఘాభూతమైనట్టుగా ఏవో పొగలతో నింపబడినట్టుగా కూడా కనబడుతోంది. ఇలా కనబడటం అనే ముంచు దగ్గర పడడానికి ఉండేటువంటి సంకేతాల్లో ఒకటి కాబట్టి వచ్చిన వాడు వెంటనే తప్పదు కనుక ఈ నేళ్ల పాటు నేను రాజ్య పరిపాలన చేశాను, ఇక వేదన మళ్ళీ ఈ పరిపాలన అందించడానికి రాముడిని రాజుగా చేయడానికి మీ అభిప్రాయం చెప్పండి అని అడుగుతాడు రామాయణం. అంటే మానవుడికి వయస్సు అయిపోతుందని ఎవరు చెప్పాలండి? తెల్లబెట్టుకు నల్లగా చేసుకున్నంత మాత్రాన్ని సరిపోతుంది. ఎవరు అక్కడ ఏం మోసం చేస్తావు? వాడిని నలుపు వెనకాల తెలుగులు చూసేవాడు ఎవరు కూడా. నువ్వు ఇక్కడ జనాన్ని మోసం చేయొచ్చు, అక్కడ వాడిని ఏం చేస్తావు కనుక అక్కడ ఇవన్నీ వదిలిపెట్టి మళ్ళీ పోవాల్సిందే. రంగు డబ్బా ఇక్కడే ఉంటుంది, వేసుకున్న బ్రష్ ఇక్కడే ఉంటుంది, శుభ్రంగా తీసుకెళ్ళిపోతారు. అక్కడ వెళ్ళిపోతాయి, దేహాలు ఏముండవు. అందుకే యమస్య కరుణానాస్తి, వాడి కరుణను తీర్చికెళ్ళిపోతాడు. అప్పుడు దశరథుడు ఏమన్నాడు, మన వాళ్ళు మృత్యు వస్తే వచ్చింది కనుక నా ప్రియతముడైన రామచంద్రమూర్తిని రాజుని చేయడానికి ప్రయత్నం చేస్తాను అనుకుంటాడు అయోధ్యాకాండలో. అటువంటి ఒక సంఘటన రామాయణంలో కనబడుతుంది. ఇక పరశురాముడు లోకంలో ఉండవలసిన అగత్యం లేదు, రామచంద్రమూర్తి లోకంలో వచ్చేసాడు. వెళుతున్న వాడికి తన తపశక్తిని ధారపోయడానికి ఒక కారణం పెట్టుకొని వచ్చాడు. అక్కడ వైష్ణవ ధనస్సును పట్టుకొని, ఏమో రామచంద్ర, 2 విల్లుల్లో ఒక విల్లుని విరగొట్టేశావు, ఇప్పుడు ఈ విల్లుని నేను ఒకదాన్ని పట్టుకొచ్చాను, దీన్ని కూడా గ్రహించి శక్తిని నిరూపణ చేసుకోవాలన్నాడు. ఆడు వెంటనే రామచంద్రమూర్తి చిరునవ్వులు నవ్వుతూ ధనస్సుని చేతితో పట్టుకుంటే, సీతను ఆకాశం వైపు చూస్తుంటే ఆకాశంలో అక్కడ ఉండేటువంటి పక్షి సమూహాలు గుండ్రంగా తిరుగుతూ కనిపించాయంటే అమ్మవారికి. అది దేనికి చిహ్నం అంటే శుభానికి సంకేతం. అమ్మ రాబోయేటువంటి దాన్ని దృష్టిలో గమనించడానికి కూడా అమ్మ ఒక గొప్పదైన ఉదాహరణ శ్రీమద్ రామాయణంలో. అడుగడుగునా దీనికి నిరూపణ ఉందండి సీతమ్మ వారి ముందు చూపుకి. కాబట్టి అంతటి అమ్మలా చూచింది కనుక ఇది శుభానికి సంకేతమైన నిర్ణయం చేయడం జరుగుతుంది. ఆయన ఎప్పుడైతే ఇలా పట్టుకున్నాడో పుల్లునికి పెట్టాడు. వైష్ణవ ధనస్సుని పట్టుకున్నాడు, ఇందులో నుంచి బాణం సంధించి నిలబడ్డాడు. పరశురాముడితో మాట్లాడతాడు. పరశురామ, ఇప్పుడు ఎక్కువ పెట్టిన బాణం వృధా కాకూడదు కనుక ఈ బాణాన్ని ప్రయోగించి నీ పాదాన్ని కొట్టేయమంటావా, లేకపోతే నిన్నే లేకుండా చేయమంటావా? క్షత్రియుడు బాణాన్ని వృధా చేయకూడదు, ఎక్కువ పెట్టిన తర్వాత దేనిలో దాని మీద ప్రయోగించేయాలి. ఏం చేయమంటావు అన్నాడు. అప్పుడు అన్నాడంటే ఒక అద్భుతమైన మాట చెప్పాడండి పరశురాముడు గారు. రామచంద్ర, ఒక్కసారి భూమిని దానమిచ్చిన తరువాత ఆ దానమిచ్చిన భూమి మీద నిలబడడానికి దాతకు ఏమాత్రమూ అర్హత లేదు అన్నాడు ఆయన. దానమిచ్చిన తరువాత ఇచ్చినటువంటి వాడు మళ్ళీ ఇచ్చిన భూమిలోకి ప్రవేశించేయకూడదు. ఎందుకు చేయకూడదంటే ఒకవేళ పొరపాటున ఆ భూమి మీద కనుక కాలు పెట్టాడు అనుకోండి, ఈ భూమి ఎంత విలువ చేస్తుంది అని ఒక ఆలోచన వస్తుంది. సెంట్ ఎంత అమ్ముతుంది అని పక్కవాడు చెప్పగానే, ఎంత భూమినా నేను ఆ రోజున దానం చేశాను, ఎంత విలువగల భూమినా చేతిలో ఒకటి దారిపోశాను, ఇప్పుడు ఇది ఏ విధంగా మళ్ళీ నా పరం అవుతుంది అనే కోరిక మొదలవుతుంది. దాంతో ఇచ్చిన దానం మీదనే వాడికి భ్రమ కలిగి అది భ్రాంతిగా మారి కోరికగా మారి ఈ దానం నేను ఇవ్వలేదు అని అసత్యమాడేలా కూడా వ్యక్తిని తీసుకెడుతోంది కనుక ఎక్కడైనా సరే దానం ఇచ్చిన భూమి మీద దాత రాత్రి పూట కనుక కాళ్ళతో ఉండేది మహాపాపం అవుతుంది కనుక నా పాదాన్ని కొట్టడానికి నేను ఒప్పుకోనయ్యా. ఎప్పుడు ఇక్కడ భూమి మీద ఉండిపోతాయి, నా పాదాన్ని కొట్టేస్తే అది మహా అపరాధం అవుతుంది, అందువల్ల నా తపోలోకాలు కొట్టుకోవాలన్నాడు పరశురాముడు. నేను తపస్సు సంపాదించాను కదా, ఆర్జించిన లోకాలు, ఆ లోకాన్ని కొట్టుకోవాలండి. అప్పుడు ఆ తపోలోకాలు ధనవిగా చేసుకునేటువంటి రామచంద్రమూర్తి పరశురాముల వారు రావణ్ణి తపస్సుకు వెళ్ళిపోయినట్టుగా మనకు శ్రీమద్ రామాయణం చెప్తుంది. అదే రామాయణంలో బాలకాండలో ఏముంటుందంటే తపస్సు. బాలకాండ అంతా తపస్సే. దశరథుడి తపస్సు, అక్కడ మహాత్ములు అందరూ కలిసి అందించినటువంటి తపస్సుకు ఫలితంగా వాడు ధారపోసి రామచంద్రమూర్తి రాక్షస వినాశనానికి అడుగు పెడుతున్నటువంటి ఆయనకి తమ తపస్సంతా ధారపోసి ఆశీర్వచనం
తప్పించగలిగాడు. అదే పరశురాముల వారు మళ్ళీ అదే తపస్సుని రామచంద్రమూర్తికి ధారపోయడంతో బాలకాండ పూర్తవుతుంది. అంటే బాలకాండలో చెప్పిన విషయం ఏమిటంటే తపం ప్రధానం, తపస్సు. తరువాతది అయోధ్యాకాండ. అయోధ్య అంటే అర్థం ఏంటంటే యోధులు ఎవరూ చొరబడలేని స్థలం ఏదైతే ఉన్నదో అది అయోధ్య అంట. యోధులంటే ఎవరండి? బయట కనబడేటువంటి బలం కలిగిన వాడు కాదు. యోధులంటే మనలోనే ఉండి మనకు తెలియకుండా మన శక్తిని నిర్వీర్యం చేసే ఓ 6 దొంగలు మన దేహాన్ని పరివేష్టితులై చేస్తున్నారు. కామము, క్రోధము, లోపము, మోహము, మదము, మాత్సర్యము, ఈ 6 పెద్ద దొంగలు. వీళ్ళు 6 లోపల చొరబడి అద్భుతమైనటువంటి జ్ఞానం అనే దాన్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. అటువంటి వాళ్ళెవరూ చొరబడలేని ప్రదేశం కనుక దానికి అయోధ్య అని పేరు. ఈ అయోధ్య నగరంలో 12 ఏళ్ల పాటు చక్కగా రామచంద్రమూర్తి అమ్మవారితో అయ్యవారు ఇద్దరు కలిసి 12 ఏళ్ల పాటు అయోధ్య నగరంలో ఉన్నారు. పూర్వం ఏం జరిగింది? ఈ దశరథుడికి స్వతహాగా రాముడు అంటే చాలా ప్రేమ. ఎందుకంటే పట్టమనిషి కుమారుడు కనుక, తనకు ప్రియమైన వాడు కనుక, ఇంత సత్యవాది, ఇంత గొప్పవాడు, ప్రజలందరి మన్నన పొందినవాడు, తనకు పెద్ద కుమారుడిగా ఉంటే రాజుకు అంతకంటే ఏం కావాలి చెప్పండి? అందువల్ల రాముడు అంటే ప్రేమ కావడం చేత ఓ రోజున తానుండగానే శ్రీరాముడికి యమరాజ్య పట్టాభిషేకం చేస్తే బాగుండును అనేటువంటి నిర్ణయానికి వచ్చాడు 12 ఏళ్ల తర్వాత. మహారాజా, ఈ తర్వాత రాజ్యాన్ని పరిపాలించడానికి శ్రీరామచంద్రమూర్తికి అన్ని అర్హతలు ఉన్నాయి. అందరినీ సభ ఏర్పాటు చేశాడు. సభని పిలిచాడు, సమితిని పిలిచాడు, బ్రాహ్మణుని పిలిచాడు, సామంతుని పిలిచాడు, ముత్తైదువుని పిలిచాడు, బాలికల్ని పిలిచాడు, కన్యల్ని పిలిచాడు, ప్రజలందరినీ పిలిచాడు. మీ అందరినీ విభాగాల వారీగా అడుగుతున్నాను, రాముని రాజుని చేయడంలో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని అడిగాడండి దశరథ మహారాజు. కేవలం రాజు కాబట్టి తన నిర్ణయమే ప్రజాభిప్రాయం అనే భావన దశరథుడికి లేదు. మీరందరూ చెప్పండి. ఎందుకంటే తండ్రికి కుమారుడు ఎప్పుడూ మిన్నగానే కనిపిస్తాడు, కానీ అతడిలో ఉండే లోపాలు ఎవరికి తెలుస్తాయి? బయట ప్రపంచానికి తెలుస్తాయి. ఎందుకంటే తండ్రి ఎప్పుడు కొడుకు యొక్క గుణాన్ని చూసేటప్పుడు మా పిల్లాడు మంచాడే, మా పిల్లాడు మంచాడే అనుకుంటాడే కానీ వాడిలో ముంచే లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటిది ప్రపంచం చూస్తుంది. అక్కడ వెంటనే ప్రపంచం మొత్తాన్ని పిలిచి అడిగాడు. వాళ్ళు అన్నారు, అయ్యా ఇలా ఎందుకు ఒక్కొక్కరిని అడిగి సమయాన్ని వృధా చేస్తారు మహారాజా? ఇచ్చామో హి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయంతం రామం చక్రపుతారణం. వాడు చెప్పిన మాట ఇచ్చామహ అన్నారు రామచంద్రమూర్తితో. వాడు దశరథ మహారాజు వారి ఎదుట రాముడి వైభవాన్ని చెప్తూ ఇచ్చామహ. ఇచ్చామహ అంటే అర్థం ఏంటండి? మేమందరూ ఏకగ్రీవంగా కోరుతున్నామని అర్థం. సమయం వృధా అయిపోతుంది కదా, ఎందుకంత కాలయాపన చేస్తారు? మేమందరూ ఏకగ్రీవంగా కోరుతున్నాం. ఇచ్చామో హి మహాబాహుం అన్నారండి రాముడికి. ఈ మహాబాహుం అనే పేరు అయోధ్యనగర ప్రజలు పెట్టారు. ఎందుకంటే లోకంలో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, తన ఇంటి కుటుంబం కన్నీళ్లు తొలగలుగుతాడు. ఇంకా గొప్పవాడైతే తన వంశాల్లో ఉండే కన్నీళ్లు తొలగలుగుతాడు. ఇంకా గొప్పవాడైతే గ్రామంలో దుఃఖం లేకుండా చూసుకోగలుగుతాడు. ఇంకా గొప్పవాడైతే రాజ్యం వరకు చూసుకోగలుగుతాడు. కానీ ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా తొలగలిగిన వాడు ఎవరండి? వాళ్ళ దృష్టిలో రాముడు. మహాబాహుం అంటే అర్థమేమిటి? గొప్పదైన భుజబల పరాక్రమం కలిగిన వాడు, సర్వ ఆపద నుంచి నివారణ చేయగలిగిన వాడు, ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి వాడు రామచంద్రమూర్తి. అటువంటి రాముని మాకు రాజుంచి ఇచ్చావో హి మహాబాహుం రఘువీరం మహాబలం. నేను చెప్పుకున్నాను కదా రఘు మహారాజు గొప్పదనం. తన దగ్గర ఉంటేనే తెచ్చి ఇచ్చేవాడు ఈ మానవులైతే, ఉన్నాయని వాడు కొంతమంది అయితే, తన దగ్గర లేకపోయినా ఇంకొకరి దగ్గరైనా తెచ్చి ఇచ్చే లక్షణం ఉన్నటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆ వంశంలో పుట్టాడు ఆయన. రఘువీరుడు అనేటువంటి పేరున్నది ఆయనకి. రఘు మహారాజు అలాంటి లక్షణం కలిగినటువంటి వాడు. అటువంటి రఘువీరం మహాబలం, గొప్పదైన బలం కలిగిన వాడు, గజేన మహతాయంతం. రామచంద్ర, మేము దశరథ మహారాజుతో అంటున్నారు, రాముడిని మేము ఎప్పుడు ప్రభువుగా చూద్దామా, రామచంద్ర అని మన ప్రభువుని ఎప్పుడు పిలుస్తామా అని ఆ ఆలోచనతో మా అందరి హృదయాలు హతాలాడిపోతున్నాయి. ఇప్పుడు మేము రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయాలనేటువంటి ఆలోచన కలిగిన వెంటనే మంగళ స్నానం చేసిన రామచంద్రమూర్తి పట్టాభిషేకానికి యోగ్యమైన వస్త్రధారణ చేసుకొని అన్ని
చెప్పుకుంటాడు, మా నాన్నదే లేదు, అది డబ్బీ క్యాండిడేట్, నేనే ప్రెసిడెంట్ని. ఒక విధివశాత్తు ఒక స్త్రీమూర్తి ప్రెసిడెంట్ అయింది అనుకోండి, ఆ స్త్రీమూర్తి ఏముండదు, ఆవిడకి పవర్ ఏముండదు, వాడు సంతకం పెట్టడం వరకు వాళ్ళ ఆయన గారు వెనకాల చక్రం తిప్పుతూ ఉంటాడు.